ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరికి ఆపదొచ్చినా కాపాడే మీ అక్క లెక్క ఈసారి తప్పబోతుందనే కదా గురువుగారు 2 ప్రాణాలు పోతున్నాయని చెప్పారు. అంటే నైని కూడా ఏమీ చేయలేకపోతుందన్నమాట. లేదు, అలా జరగడానికి వీల్లేదు. వదినా, అవకాశం లేనట్టుగా అనిపిస్తుంది. అన్నిటికన్నా దురదృష్టం ఏంటంటే ఆ ముగ్గురులో గాయత్రి పాప కూడా ఉంది. ఫ్రీగా వచ్చిన పిల్ల ఫ్రీగానే. విశాల్, మాట్లాడకుండా అడ్డుకోవచ్చు గాని విధి రాతను అడ్డుకోలేం కదా. అడ్డుకునే అబల నైని కూడా నిస్సహాయరాలు కాబోతుందని పరోక్షంగా చెప్పారు గురువుగారు. స్వామి, ముగ్గురులో ప్రాణహాని ఏ ఇద్దరికుంది? అలా చెప్పలేము విశాల. సూచనప్రాయంగా చెప్పగలరు కానీ వీరే అని పేరు చెప్పడం ధర్మవిరుద్ధం. అంతా కర్మానుసారం. అల్లుడు, నా చిట్టుపురికి ఐడియా తట్టింది. అసలు గుడికే వెళ్లకుండా ఉంటే అయిపోతుంది కదా. అవును, ఈ ఆలోచన ఏదో బానే ఉంది. గాయత్రి పాప క్షేమంగా ఉండాలంటే ఇంట్లోనే ఉంటే సరి. ఏమంటారు? తీసుకువెళ్ళాలి. అదేంటి నైని, గండం ప్రచండ వేగంతో వస్తుందని చెప్తుంటే పిక్నిక్కో పార్కుకో తీసుకువెళ్లాలన్నట్టు ప్రాబ్లం జరిగే గుడి దగ్గరికి గాయత్రిని తీసుకువెళ్లాలంటున్నావు? అవును పిన్ని, అలా కనిపించిందంటే విధిరాతని అనుసరించాల్సిందే. విష్, నువ్వైనా నైనికి చెప్పు. నైని మాటని కాదనలేను. వావ్, రాముడి మాట సీత, సీత మాట రాముడు జవదాటరు. గుడికి వెళ్ళి నైని ఎలా కాపాడుతుందా అని చూడాల్సిందే. ఈసారి 2 ప్రాణాలు కాపాడాలంటే విశాలక్షమ్మ వారి దిగిరావాలి తిలోత్తమా. అయితే నైని గుడికెళ్ళడం ఎందుకు? జీవంతో నిజం రాబట్టడానికి. అయ్యో రామా, ఏం చేసినా ప్రాబ్లం అయ్యేలా ఉంది కదా. మీరెవరూ ఊహించలేనిది ఏమిటంటే జీవం చావుకి నయనియే కారణమవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.